సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శుభాకాంక్షలండి అందరికీ. ఒకసారి ఎవరైనా ఈ కళ్యాణం చూడలేని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మండపం ఎలా అందంగా అలంకరించారు, పూలతో, అరటి కొమ్మలతో అంగరంగ వైభవంగా. రాముడు సీత వాళ్ళైతే బాగా కన్నుల విందుగా మనందరికీ దర్శనమిస్తున్నారండి. కళ్యాణ మహోత్సవానికి చాలా మంది భక్తులు పాల్గొన్నారు. ఫస్ట్ అయితే నవగ్రహాల పూజ జరుగుతుందండి. కొంతమంది దంపతులు పూజ అయితే జరిపిస్తారు, కొంతమంది వడిబియ్యం పోస్తారండి, కొంతమంది మొక్కుకొని సీతారాముల కళ్యాణానికి మంగళసూత్రాలు మరియు మెట్టలు పెట్టుకుంటారండి మొక్కుని బట్టి. ఇలా కళ్యాణం అయితే జరిగిందండి. మొదట నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత కన్యాదానం, తర్వాత జీలకర్ర బెల్లం, తర్వాత మంగళసూత్రం ధారణ అయితే జరిగిందండి. అందరి ఆశీర్వాదాలు మన స్వయంగా మన ముందే సీతారాముల కళ్యాణం జరగడం, దానిలో మనందరం పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉంది. ఆ అక్షింతలను ఇంటికి తీసుకొచ్చుకొని నెత్తిపైన వేసుకుంటే మనకి మంచి జరుగుతుందండి. మరియు ఆ బియ్యాన్ని అలాగే ఉంచి ఎవరికైనా వడిబియ్యం పోసినప్పుడు అందులో వేసి బియ్యం పోసుకుంటే మన సీతారాముల ఆశీర్వాదం అందరికీ ఉంటుందండి. ఇప్పుడైతే పూజ అయితే కళ్యాణం అంతా జరుగుతుందండి. నవగ్రహాల పూజ అయిపోయింది. తర్వాత పాణిగ్రహణం మరియు కన్యాదానం ఇవన్నీ అయితే జరుగుతున్నాయండి. చాలా కన్నుల విందుగా జరుగుతుందండి కళ్యాణం అయితే. చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు. కళ్యాణాన్ని వీక్షించి వడిబియ్యాలు సమర్పించుకొని, కానుకలను సమర్పించుకొని, తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెడుతున్నారండి. జంద్రం పూజలు అయినాక జంద్రం అయితే వేశారు. ఇప్పుడు పూజలు అయితే జరుగుతున్నాయండి. పూజలన్నీ జరుగుతూ ప్రత్యక్షంగా మన ఈ కళ్యాణాన్ని చూడడానికి వీలుగా అయితే ఉందండి. అందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగే వీలైన వాళ్ళైతే పాల్గొంటే మనకి చాలా మంచి జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం కన్యాదానం జరుగుతుందండి. ఇలా మనకి ఎలా అయితే పెళ్ళిళ్ళలో జరుగుతారో సీతారాముల తర్వాత వివాహాలు ఒకసారి మన అజిత్యా పరిమిత శక్తి ప్రియమాణస్య మహాజలోక మధ్యే పరిభ్రమణాయ గోడ బ్రహ్మాండ మేఘతమే వ్యక్త వ్యక్త ప్రకృతి మహాంత అహంకార. ప్రసాదాలేమో ముద్దపప్పు, పప్పుచారు, ఆవకాయ మరియు వంకాయ కర్రీ, పెరుగు ఇవైతే పెట్టారండి. చాలా సంతోషంగా. మరియు పానకం, పెసరపప్పు ప్రసాదం స్వీకరించి ఇంటికైతే వచ్చాము. ఇలా చాలా బాగుందండి. కళ్యాణం వీక్షిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది మా అందరికీ. మీకు కూడా ఆ దర్శన భాగ్యాన్ని కలిగించాలని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చూసి మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకోండి. సీతారాముల వారి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తి వరకు చూడండి, అప్పుడే మనకి అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్,
చాలా బాగా జరిగింది కళ్యాణం. ఇక్కడ గణపతి గుడి మరియు అన్ని గుడులు దేవుళ్ళు కొలువై ఉంటారండి. ఇందులోనే మనకి కళ్యాణమైన ఏ పూజలైనా బాగా చేస్తారు ఇక్కడ. తర్వాత అన్నదాన కార్యక్రమం. తర్వాత కన్యాదానం జీలకర్ర బెల్లం మంగళసూత్ర ధారణ అన్ని ఘట్టాలు మనమైతే వీక్షిస్తున్నాం. राजा रामचंद्र भगवान की, सीता माता की. ముందు మనం వడిబియ్యం పోయాలన్నా అదృష్టం ఉండాలండి. నాకు కూడా వడిబియ్యం పోసే అదృష్టం అయితే దక్కింది. టికెట్ తీసుకొని మనం వడిబియ్యం పోయడానికి పోయొచ్చండి. ఏ దానికైనా మనకి అదృష్టం ఉండాలండి. దాంట్లో పాల్గొనాలంటే రాముగారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలా కళ్యాణ మహోత్సవం చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరిగిందండి. ఇప్పుడు జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతుందండి. తర్వాత జీలకర్ర బెల్లం ఎలా అయితే కలిసి ఉంటాయో మనం కూడా హస్బెండ్ వైఫ్ విడిపోకుండా देवता प्रीत्यर्थं शुद्धोदकर प्रोक्षणं समर्पयामि. अक्षित्रविघ्ने उत्तमांगल्य देवता प्रीत्यर्थं ध्यानो उत्तमांगल्य देवता प्रीत्यर्थं धूपमाग्रापयामि. మంగళసూత్రానికి అందరి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరి సమక్షంలో మాంగళ్య ధారణ అయితే జరుగుతుందండి. మరొకసారి హారతి ఇచ్చేసి అందరి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత మంగళసూత్ర ధారణ అయితే జరిగిందండి. ఇలా అందరూ ఆశీర్వాదం ఇస్తూ మంగళసూత్రానికి చివరి ఘట్టంలోకి వచ్చాం మనం. తర్వాత అందరూ వడిబియ్యం పోసి బదులు మార్చుకున్నారు. చాలా మంది పబ్లిక్ అయితే పాల్గొన్నారండి దీంట్లో. ఇలా సన్నిధానం మాంగళ్య ధారణ కార్యక్రమం అయితే జరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.